నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ ఏంజల్స్ టీమ్ నుంచి లేదు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు వస్తున్న 3 ఇంపార్టెంట్ మెసేజెస్ ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు ఈ కార్డ్స్కి అంత అట్రాక్ట్ అవుతున్నారు. కార్డ్స్ ప్రకారంగా పైల్ సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా మీరు పైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైంకి అసలు సంబంధం లేదు. మీకు ఈ వీడియో కనిపిస్తుంది అంటే ఆ టైంకి మీకు అవసరమైన మెసేజెస్ గైడెన్స్ ఆ వీడియోలో ఉన్నాయి కాబట్టి మీకు అది మళ్ళీ కనిపిస్తుంది. సో ఇది పాత వీడియో కదా, నాకు ఇప్పుడు ఏం పని చేస్తుంది అలాంటి డౌట్స్ పెట్టుకోకండి. పాత వీడియో అయినా కానీ ఇప్పుడు ప్రెజెంట్ మీకు కావాల్సిన గైడెన్స్ని తీసుకొని వస్తుంది కాబట్టి ఇది మీకు స్క్రీన్ పైన పాపప్ అవుతుంది, లైక్ యూట్యూబ్ మీకు రికమెండ్ చేస్తుంది. సో మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి మీ గైడెన్స్ని మీరు తీసుకోవచ్చు అనమాట. సో మనమైతే వీడియోలోకి వెళ్దామా మరి. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏంజల్స్ ఇస్తున్న 3 ఇంపార్టెంట్ మెసేజెస్ ఏంటో. నేను ఫస్ట్ వచ్చి ద సీక్రెట్ లాంగ్వేజ్ ఆఫ్ కలర్స్ కార్డ్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చూద్దాం. అండ్ ఈ మెసేజ్ ఎందుకు వచ్చింది అని చెప్పి మనం టారో ద్వారా క్లారిఫై చేసుకుందాం. నెక్స్ట్ మూనాలజీ నుంచి ఒక కార్డు, మళ్ళా టారోతో క్లారిఫికేషన్, తర్వాత స్పిరిట్ యానిమల్స్ డెక్ నుంచి మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం. సో ఫస్ట్ ద సీక్రెట్ లాంగ్వేజ్ ఆఫ్ కలర్స్ నుంచి మీకు వస్తున్న మెసేజ్ ఏంటో చూద్దాం. డిస్కవర్ యువర్ స్పార్కల్. మీరు ఇంకా మీలో ఇది నాలో ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పి మీరు ఇంకా దేన్ని డిస్కవర్ చేయలేదా? లేదు డిస్కవర్ చేశారా? మరి మీరు డిస్కవర్ చేసి నింటే ఇది నా బెస్ట్ క్వాలిటీ, దీంతో నేను దేన్నైనా కానీ ఫిగర్ అవుట్ చేసుకోగలుగుతాను, దీంతో నేను ఏదన్నా సాధించగలుగుతాను, దీనివల్ల నాకు ఎక్కువ మంచి జరుగుతోంది, దీనివల్ల నాకు మనుషులు అట్రాక్ట్ అవుతున్నారు, దీన్ని గుర్తించి నాతో ఎక్కువ స్నేహం చేయడానికి కానీ లేదు నాతో ఉండడానికి ఇష్టపడుతున్నారు, అలాంటి మీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి? దాన్ని మీరు ఇప్పటి వరకు డిస్కవర్ చేశారా? లేదు డిస్కవర్ చేసే ప్రాసెస్లో ఉన్నారా? లేదు ఇంకా అసలుకే దాని గురించే అనుకోలేదా? ఒకవేళ అసలుకే అనుకోకపోతే ఇప్పుడు అనుకోండి. ఇప్పుడు ఆలోచించండి, మీలో ఉన్న నిజంగానే ఆ 1 థింగ్ ఏంటి? ప్రతి ఒక్కరిని మీ వైపు అట్రాక్ట్ చేయడం కానీ లేదు మీకు మీలో నచ్చి మీరు దీని గురించి వరేవా ఇది నాలో ది బెస్ట్ అనిపించుకునేలాగా మీలో ఏముంది? సో దాన్ని మీరు ఎప్పుడైతే డిస్కవర్ చేస్తారో అప్పుడు మీరు అనుకున్నట్లు మీరు చేసుకోగలుగుతారంట. ఒక్కసారి మనలో ది బెస్ట్ తెలుసుకున్నప్పుడు దాన్ని ఎట్లా ఉపయోగించాలి, దాన్ని ఎలా ఉపయోగించి మనం ఎలా దాని వల్ల బెనిఫిట్ పొందాలి అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం కదా. సో అదే చెప్తున్నారు, మీలో ది బెస్ట్ ఏంటి అది ఫస్ట్ కనుగొనండి, దాన్ని ఉపయోగించండి, దానివల్ల ఏదైతే బెనిఫిట్స్ వస్తున్నాయో దాన్ని ఆస్వాదించండి అని చెప్తున్నారు. కార్డ్ నెంబర్ 26, ఏంజల్స్ మీకు ఇస్తున్న ఫస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చి డిస్కవర్ యువర్ స్పార్కిల్. ఇక్కడ మనకి బ్రిలియన్స్, ఈ కార్డ్ వచ్చి బ్రిలియన్స్. సో యూ హ్యావ్ దట్ బ్రిలియంట్ క్వాలిటీ ఇన్ యూ దట్ ఈస్ మేకింగ్ ఆర్ హెల్పింగ్ యూ టు బిల్డ్. మీరు ఏదైతే మీరు ఒకటి స్థాపించాలనుకుంటున్నారో, లేదు దేంట్లో అయితే మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారో, లేదు దేని వల్ల అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో అది దీంతోనే స్టార్ట్ అవుతుందంట. సో అలా మీలో ఉన్న ది బెస్ట్ థింగ్ ఏంటి దాన్ని బయటికి తీసుకొని వచ్చి తద్వారా మీరు లైఫ్లో హ్యాపీగా ఫ్రీ ఫ్లోయింగ్గా ముందరికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అసలు మనకి కార్డ్ ఎందుకు వచ్చింది, దీనికి అసలు ఏం చెప్పాలని లేకపోతే ఏం తెలియపరచాలని వచ్చిందో మనం ఇప్పుడు టారో ద్వారా మనం క్లారిఫికేషన్ తీసుకుందాం. సో టారో చెప్తుంది బ్రిలియన్స్ కార్డ్ మనకి ఎందుకు వచ్చింది. ఓకే, మనకు ఒక కార్డ్ ఇక్కడ ఫ్లిప్ అయింది. సో విల్ టేక్ దిస్ ఏస్ ఆఫ్ కప్స్. ఈ క్వాలిటీ మీలో ఉన్న ఈ క్వాలిటీ మిమ్మల్ని ఇతరుల దృష్టిలో చాలా అట్రాక్టివ్గా చేయడానికి కానీ ఇతరులని మీరు ఆకర్షించడానికి కానీ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారం, ఎమోషన్స్, అది ఆ బ్యూటిఫుల్ లవ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీసుకురావడానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది అంట. సో అంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ ప్రేమగా చేసినప్పుడు దాంట్లో మంచి రిజల్ట్స్ పొందగలుగుతాం.
ఎవరన్నా మనం ప్రేమగా చూసుకున్నప్పుడు వాళ్ళ నుంచి మనం తిరిగి పొందే ప్రేమ అది కూడా చాలా స్వీట్గా ఉంటుంది కదా. సో ఆ విధంగా మీకు ఏమైనా న్యూ బిగినింగ్స్ కానీ న్యూ ఆపర్చునిటీస్ కానీ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే మీరు దాన్ని ఎంత ప్రేమగా అండ్ మీరు ఆ ప్రేమగా ఎన్నుకున్న మనుషులు కావచ్చు, ప్రేమగా ఎన్నుకున్న వస్తువులు కావచ్చు, లేదు ప్రేమగా ఎన్నుకున్న దారి కావచ్చు, ప్రేమగా ఎన్నుకున్న మీ కెరియర్ కావచ్చు, ఏదన్నా కానీ ఈ ప్రేమ అనే వర్డ్ మీకు చాలా పుష్నిస్తుంది. సో మీలో ఉన్న దట్ గుడ్ థింగ్ ఏంటంటే మీ సున్నితమైన మనసు, మీ ప్రేమ, మీ ఆప్యాయత. సో ఇదేంటంటే ఇతరులను మీ వైపు చాలా ఇదిగా ఆకర్షిస్తుంది అనమాట. చాలా సున్నితమైన మంచి మనసు కలిగిన వ్యక్తులు. సో దీనివల్ల మీకేంటంటే ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా చేయాలి అంటే అది మీరు ప్రేమగా చేసినప్పుడు మీరు దాంట్లో మంచి రిజల్ట్స్ని అయితే మీరు పొందగలుగుతారంట. సో మనకి ఇంకా ఏం చెప్పాలనుకుంటుంది ఈ బ్రిలియన్స్. సో ఓకే, టవర్. ఎప్పుడైనా మీకు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని మీరు కంట్రోల్ చేయలేనప్పుడు, దీన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, దీనివల్ల నేను లాస్ అవుతున్నాను, దీన్ని నేను ఎలా అయినా కానీ కంట్రోల్ చేయాలి అని మీరు ఫీల్ అవుతున్నప్పుడు మీరు ఈ క్వాలిటీని యూస్ చేసినప్పుడు మీరు థింగ్స్ని కంట్రోల్ చేయగలుగుతారు, పరిస్థితుల్ని మళ్ళీ మీరు చేతిలోకి తెచ్చుకోగలుగుతారు. సో మీకున్న ఈ గొప్ప క్వాలిటీని మీరు ఉపయోగించుకున్నప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల నుంచైనా బయటపడగలుగుతారు, ఎలాంటి ఇది అసంభవం అనుకున్న వాటిని కూడా సాధించుకోగలుగుతారు, సరి చేసుకోగలుగుతారు. ఇది సరిగ్గా లేదు, ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అండ్ ఇది మన అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది అనుకున్న వాటిని మీరు కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న పెద్ద ఆయుధం ఏంటంటే ప్రేమ. సో దానివల్ల మీరు ఎలాంటి సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయినా కానీ, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ నుంచి అయినా కానీ మీరు బయటపడగలుగుతారు. అండ్ దీనివల్ల మీరు ఎంజాయ్ చేయగలుగుతారు లైఫ్ని ఇన్ ఎ వే వేర్ మీరు ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఒకరికి మిమ్మల్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కానీ, లేదు మీ గురించి మీరు చెప్పుకోవడానికి కానీ, అట్లా దానికన్నా ఏంటంటే ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో అదే అన్నిటినీ సరి చేసేస్తుందంట. మనకి ఇంకా ఏం వస్తున్నాయో చూద్దాం. ఓకే, 8 of Wands, 6 of Pentacles, Empress. బ్యూటిఫుల్. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చినాయో. సో మీకు ఏదన్నా ఫాస్ట్గా పనులు జరగాలన్నా, లేకపోతే మీకు ఇప్పుడు కొంతమంది ఏంటంటే చాలా సీక్రెటివ్గా ఉంటారు, వాళ్ళు ఇంకొకరితో చెప్పడానికి ఇష్టపడరు. అలాంటివి ఏమన్నా మనకి తెలియాల్సినటివి మీరు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి ఇచ్చేసి మనకు దక్కాల్సింది మనం పొందాలనుకున్నా, దేనికైనా కానీ మీకు ఈ మీలో ఉన్న ఈ స్పార్కల్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుందంట. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికైనా, ఒకరితో కమ్యూనికేషన్, ఒకరితో మాట కలపడానికైనా, ఒకరి నుంచి ఏదన్నా పొందడానికైనా, మీ నుంచి ఇంకొకరికి వెళ్ళాల్సింది ఏదన్నా ఇవ్వడానికైనా కానీ, అండ్ మిమ్మల్ని మీరు ఒక మంచి పొజిషన్లో పెట్టుకొని ఇక్కడ ఎంప్రెస్ లాగా అంటే ఒక బ్యూటిఫుల్, హ్యాపీ, ప్రాస్పరస్, అబండెంట్ జోన్లో మిమ్మల్ని మీరు ఉంచుకోవాలనుకున్నా, మీ అపిరెన్స్ వైజ్ అంటే మీరు ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఒకరి ముందర పెట్టాలన్నా కానీ మీకు ఈ మీ లోపల ఈ చామ్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది అంట. అంటే ఇతరుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, మనకి జరగాల్సిన న్యాయం జరిపించుకోవడానికి. ఎందుకంటే ఇది మైనర్ ఆర్కానా, జస్టిస్ కార్డ్. అండ్ ఎంప్రెస్ అంటేనే తల్లి, మదర్హుడ్, లైక్ అమ్మ మనసు ఎలా ఉంటుందో ఆ విధంగా. అండ్ ఇక్కడ వీనస్ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి అందంగా, ఆకర్షణీయంగా, లైక్ ఐశ్వర్యం. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అట్రాక్ట్ అవ్వాలి అంటే మీలో ఉన్న సున్నితమైన హృదయం ఏదైతే ఉందో, మీ మంచి హృదయం వల్ల మీరు వీటిలన్నింటినీ పొందగలుగుతారు, వీటిలన్నింటినీ గ్యాదర్ చేసుకోగలుగుతారంట. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మునాలజీ నుంచి మీకు వస్తున్న సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాం. సో మీరు ఏం చేస్తారంటే రాత్రి పడుకునే ముందర మీలో ఏదైతే ది బెస్ట్ క్వాలిటీ అనుకుంటున్నారో దాన్ని బాగా మళ్ళా
మీరు 1కి 2 సార్లు మళ్ళీ గుర్తు చేసుకొని దాని గురించి మీరు థ్యాంక్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేసి యూనివర్స్కి ఆ విధంగా మీరు రోజు రాత్రిలో అట్లా మీ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేసి పడుకున్నారంటే ఆ క్వాలిటీ మీలో ఇంకా 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 పెరిగి మీరు ఇంకా మంచిగా మీకు కావాల్సిన వాటిలన్నింటినీ మీరు అయస్కాంతంలాగా ఆకర్షించగలుగుతారు. సో యువర్ డ్రీమ్స్ నీడ్ ఆ ప్రాక్టికల్ ప్లాన్. సో ఇప్పుడు మనలో ఉన్న మంచి క్వాలిటీ ఏంది అనేది మనం డిస్కవర్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏంటి, ఆ తర్వాత ఏం చేయాలి? సో ఇవి కళలు ఏవైతే ఉన్నాయో, కళలు కనడం అనేది ఒక ఆర్ట్. సో అందరూ అన్ని విధాలుగా కళలు కనలేరు. లైక్ కొంతమంది భయపడుతూ అంటారు, కొంతమంది వాళ్ళకి కనీసం ఊహల్లో అన్నా మనం మంచిగా బతుకుదాం, హ్యాపీగా ఉందాం. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు ఏవైతే ఊహించుకొని ఈ ఊహల్లో ఉన్న హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారో అవి మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారంట. మీలో ఆ సత్తా ఉంది. మీరు మీ కళలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన కళలు కావచ్చు, లేదు మీరు ఇది జరగాలని చెప్పి కోరుకొని కళలు కంటున్నవి కావచ్చు. దేనికైనా కానీ దీన్ని ఎలా నేను ముందరికి తీసుకొని వెళ్ళాలి, దీన్ని నేను ఎలా ఒక మంచి దీన్ని ఒక మంచిగా నేను దీన్ని ఎలా సాధించుకోగలగాలి అనేది ఆ ప్రాక్టికల్ ప్లాన్ అనేది కావాలంట. కళలు కనేసి నాకేమవుతుందిలే ఇట్లా నెగటివ్ టాక్ కాదు, ఇక్కడ పాజిటివ్ టాక్ కావాలి. మీకు ఆ కళలు వస్తున్నాయి అంటే మీరు దాన్ని సాకారం చేసుకోగలుగుతారు కాబట్టి మీకు అలాంటి కళలు వస్తున్నాయి. లేదు నువ్వు ఇది చేసుకోవాలి, నీకు ఈ ప్రకారంగా ఉంటే లైఫ్ ఇంకొంచెం బాగుంటుందని చెప్పి యూనివర్స్ మీకు ఇండికేట్ చేస్తుంది కాబట్టి మీకు ఆ కళలు వస్తున్నాయి. సో ఆ కళల్ని ఎలా సాకారం చేసుకోవాలో చూద్దాం. సో దానికి మనకి ఏం కావాలో టారో ద్వారా మనం అడుగుదాం. అసలు ఈ కార్డ్ ఎందుకు వచ్చింది, ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం మనం. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది మనకి ఫస్ట్ కార్డ్. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని, ఓకే, వావ్, హైరోఫాంట్. సో యువర్ డ్రీమ్స్ నీడ్ ప్రాక్టికల్ ప్లాన్ అని చెప్తున్నారు కదా. ఎందుకు అంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, ఇక్కడ హైరోఫాంట్ వచ్చింది. హైరోఫాంట్ ఈజ్ ఎ పర్సన్, ఈమె న్యాయం అంటే జడ్జ్మెంట్ ఇస్తుందన్నమాట. ఇది కరెక్ట్, ఇది రాంగ్, లేకపోతే ఇది ఇట్లా జరగాలి అంటే ఇది కొంతమందికి మ్యారేజ్ని ఇండికేట్ చేస్తుంది. సో మీ పెళ్ళి మీరు అనుకున్న వాళ్ళతో అవ్వాలన్నా, లేదు మీ పెళ్ళి మీరు అనుకున్నట్లు అవ్వాలన్నా, మీ పెళ్ళి మీరు కోరుకున్నట్లు మీ పెళ్ళిని మీరు ఎలా అయితే ప్లాన్ చేసుకుంటున్నారో ఆ విధంగా జరగాలంటే మీవేవైతే కళలు ఉన్నాయో ఆ కళలకి కొంచెం రియాలిటీని యాడ్ చేసి మీరు చేయాల్సిన పనులు మీరు చేయడం మొదలుపెట్టండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఫ్రాంక్గా మాట్లాడడం మొదలుపెట్టండి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఈమెకి ఏది అడ్డు కాదు, ఈమె ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ వాటిని అడ్డు తొలగించుకోగలుగుతుంది, దాన్ని వైదొలిగించగలుగుతుంది అనమాట. ఆమెలో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆమెలో ఆ గ్రేస్ ఉంది, ఆమెలో ఆ పట్టుదల ఉంది. ఆమెకి ఎవరు సాటి కాదు. ఆమె చెప్పాలనుకునింది స్పష్టంగా చెప్పేస్తుంది. ఆమె నిర్ణయాన్ని ఆమె ధైర్యంగా వ్యక్తపరచగలుగుతుంది. సో ఆ ధైర్యం మీలో ఉండాలి. అలాంటివి లేకపోతే ఆ మార్పులు మీలో రావాలి. మీరు కూడా స్వేచ్ఛగా మీ భావనలను మీరు వ్యక్తపరచగలగాలి అది చెప్తున్నారనమాట. ఎప్పుడైతే స్వేచ్ఛగా మీ భావనలను మీరు వ్యక్తపరచగలుగుతారో అప్పుడు మీ కళల్ని మీరు సాకారం చేసుకోగలుగుతారంట. ఆ కళల్ని సాకారం చేసుకోవాలంటే మీకు ఏం కావాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఒకటి ధైర్యం కావాలి, ఒకటి పట్టుదల కావాలి, ఒకటి క్లారిటీ కావాలి, అంటే ఏ దిశగా వెళ్తే మనం చేసుకోగలుగుతాము అనేది కావాలి. ఇంకొకటి మన రూట్స్ని ఎప్పుడు మనం వదలకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మనం ఎట్లా వచ్చినాం అనేది మర్చిపోకూడదు. అండ్ మన ఇంటి సాంప్రదాయాలు, మన ఇంటివి ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ మీ ఇంటి దేవుడు దేవత వీళ్ళని మీరు వదలకూడదు. వాళ్ళు మీ యాన్సిస్టర్స్ కావచ్చు, మీ ఇంటి దేవుడు దేవత కావచ్చు, వాళ్ళు ఎంత హ్యాపీగా అయితే ఉంటారో మీరు అన్ని విధాలుగా మీరు పైకి వెళ్ళగలుగుతారంట. సో ఆ విధంగా మీరు వాళ్ళని ప్రసన్నం చేసుకోగలగాలి. సో అంటే మీ ఎథిక్స్కి, మీ వాల్యూస్కి, మీ ప్రిన్సిపల్స్కి మీరు కట్టుబడి ఉండాలి. మీరు ఎప్పుడైతే అలా ఉంటారో అప్పుడు మీరు అనుకున్నటివి మీ కళల్ని మీరు సాకారం చేసుకోగలుగుతారు అని చెప్తున్నారు. సరే, ఇంకేమైనా ఒక కార్డ్ ఇటు ఒక కార్డ్ అటు పట్టింది. నైట్ ఆఫ్ వాన్స్, 5 ఆఫ్ వాన్స్. సో మీరు ఎదగకూడదు,
మీరు కోరుకున్నటి మీకు జరగకూడదు అని ఎవరన్నా మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కోరుకుంటుంటే మీరు వాళ్ళని అంతా రాంగ్ ప్రూవ్ చేస్తారు. వాళ్ళు మీకు ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నారో వాటిని అన్నిటిని మీరు జరిపించి చూపిస్తారు. మీలో ఆ ఫైర్ ఎనర్జీ ఉంది. అందుకనే ఇక్కడ మీ కలలుగా మిగిలిపోకూడదు. మీ కలలు దే నీడ్ అ ప్రాక్టికల్ ప్లాన్ సో దట్ దే విల్ బి ఫుల్ఫిల్డ్. ఆ కలల్ని మనం సాకారం చేసుకునేదానికి మనకి ఇక్కడ మీలో ఆ టాలెంట్ ఉంది, మీకు ఆ శక్తి ఉంది. అందుకనే మీరు ఇతరులని చూడండి, ఇక్కడ వీళ్ళంతా మౌత్ మాస్కులు పెట్టుకున్నారు, ఇక్కడ వీళ్ళిద్దరు మౌత్ మాస్క్ అంటే మనం వాళ్ళు ఏదైతే మన గురించి చెడుగా మాట్లాడుతున్నారో లేదు ఏదైతే మన గురించి చెడుగా కోరుకుంటున్నారో వాళ్ళ నోర్లు ముయించాలి అంటే మీరు ఇప్పుడు సాధించి చూపించాలి. సో ఇప్పుడు మీరు చూపించే టైం మీకు వచ్చింది. అదే చెప్తున్నారు. ఇప్పటి వరకు కలలు కన్నారు కదా, దాన్ని సాకారం చేసుకోవడానికి ఏం కావాలో దాన్ని చేయడం మొదలు పెట్టండి. ఇప్పుడు కలలు కానీ చాలు అని చెప్తున్నారనమాట. సో మీకు వస్తున్న సెకండ్ ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చి అది. మనం థర్డ్ మెసేజ్ వచ్చి స్పిరిట్ యానిమల్ డెక్ నుంచి తీసుకుందాం. స్పిరిట్ యానిమల్ డెక్ నుంచి 5 నెంబర్ 1 వాళ్ళకి ఏం మెసేజ్ వస్తుందో చూద్దాం మనం ఇప్పుడు. హార్ట్ స్పిరిట్, ఫ్రీడమ్ ఈజ్ యువర్స్. నన్ను ఎవరో కట్టడి చేస్తున్నారు, నాకు అసలుకి దక్కాల్సిన ఫ్రీడమ్ నాకు దక్కలేదు. సో ఇలాంటివన్నీ మీ ఫీలింగ్స్ అయితే మీకు దక్కాల్సిన ఫ్రీడమ్ మీకు ఇప్పుడు దక్కుతుంది. ఇది మీదే. ఇది నెంబర్ 33 మాస్టర్ నెంబర్ 33. సో మీరు లైక్ యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఎవరు మిమ్మల్ని కట్టడి చేయట్లేదు, ఇంక్లూడింగ్ యూనివర్స్. ఇప్పుడు మీకు ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ మీ స్టార్స్ అంతా మీకు చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. మీ ప్లానెట్స్ మీకు సహకరిస్తున్నాయి. మీ గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. సో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయాల్సింది మీరు చేయండి. మీకు ఇప్పటి వరకు నన్ను ఎవరో కట్టడి చేస్తున్నారు, నాకు ఉండాల్సిన స్వేచ్ఛ నాకు లేదు, నన్ను ఆపుతున్నారు, నాకు అన్నీ అడ్డుగా ఉన్నాయి, అడ్డంకులు ఏం లేవు. ఇప్పుడు మీకు పాత్ క్లియర్ అయిందనే ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇంకేమన్నా అడ్డంకులు ఉన్నా కానీ దాన్ని నువ్వు క్లియర్ చేసుకో. ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి వెయిట్ చేయకూడదు. మనం చేయాల్సింది మనం చేస్తూ వెళ్ళిపోవాలని చెప్తుంది. అదే క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఆమె ఎవరి కోసం వెయిట్ చేయదు, ఆమె దేనికోసం వెయిట్ చేయదు. నాకు మంచి టైం వచ్చిందా లేదా అనేది కూడా ఆమెకు అనవసరం. నా దగ్గర ఉన్నదాన్ని నేను ఎలా ఉపయోగించుకొని నేను ముందరకు వెళ్ళాలి, అది మట్టుకు ఆమెకు కావాలి. ఇక్కడ ఈమెకి ఏంటంటే నీతిగా నిజాయితీగా ముందరకు వెళ్తున్నారా లేదా, మీరు ఆర్ యూ స్టికింగ్ టు యువర్ వాల్యూస్, కోర్ వాల్యూస్ ఏదైతే మీ ఫ్యామిలీ నుంచి మీకు వస్తుందో దాంతో మీరు స్టిక్ ఆన్ అయినారా లేదా. ఆ విధంగా అయినారా, సరే చలో నా ఆశీర్వాదం మీకుంది, మీరు ఇంకా హ్యాపీగా ముందరికి వెళ్ళొచ్చు. సో ఆ టైప్ ఈమె. ఇక్కడ ఏంటంటే ఇంత సందు దొరికితే చాలు దూసుకొని వెళ్ళిపోతుంటారనమాట, అనవసరం. ఎందుకంటే ఇది ఫైర్ సైన్. వాన్స్ వచ్చి మనకి అగ్ని తత్వాన్ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట. సో నిప్పుతో ఎవరు చెలగాటం ఆడగలుగుతారు, నిప్పుతో ఎవరు చెలగాటం ఆడలేరు. అందుకనే నిప్పుతో చెలగాటం ఆడదాం అనుకొని ఇక్కడ ఫైట్స్ క్రియేట్ చేయడానికో లేకపోతే మీ గురించి చెడుగా మాట్లాడుతున్న వాళ్ళందరినీ మీరు వాళ్ళ నోరును ముయించి మీరు ముందరికి వెళ్ళగలుగుతున్నారు అన్నమాట. సో మీతో ఎవరన్నా మెస్ చేస్తే, అంటే మీతో ఎవరన్నా పొరపాటుగా మిస్బిహేవ్ కానీ లేకపోతే మీతో ఎవరన్నా ఏదైనా చెడు చేయాలనుకుంటే వాళ్ళు నిప్పుతో చెలగాటం ఆడినట్టే. సో ఆ విధంగా చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ హార్ట్ స్పిరిట్ ఎందుకు వచ్చిందో మనం చూద్దాం. టారో ఏం చెప్తుందో చూద్దాం మనం. ఓకే, హై ప్రీస్ట్రెస్, నైట్ ఆఫ్ సోర్డ్స్. 2 నైట్స్ వచ్చేసినాయి. ద ఫాస్టెస్ట్ నైట్స్ 2 వచ్చినాయి ఇక్కడ. వేగంగా ఇక్కడ హార్స్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ పవర్ కదా, హార్స్ పవర్. అది ఎంత ఫాస్ట్గా ఎంత వేగంగా పరిగెత్తగలుగుతుంది, దాంట్లో ఎంత చలాకీతనం ఉంటుంది, దాంట్లో ఎంత చురుకుతనం ఉంటుంది, అది ఎంత వేగంగా అది ముందరికి వెళ్ళగలుగుతుంది. సో ఆ విధంగానే మీరు ఇంత వేగంగా ముందరికి వెళ్తున్నారు కాబట్టి మీకు తెలియనివ్వకుండా ఏమైనా జరుగుతా అన్నా కానీ వాటిని అన్నిటినీ కూడా మీరు వెలుగులోకి తీసుకొని రాగలుగుతారంట. ఎప్పుడైతే మీ స్వేచ్ఛని మీరు కనుగొనగలుగుతారో, ఎప్పుడైతే మీరు స్వేచ్ఛగా మీరు చేయాలనుకున్నట్టు మీరు చేయడం మొదలు పెడతారో, కొన్ని చీకట్లో ఉండిపోతాయి కదా, కొన్ని మరుగున ఉండిపోతాయి కదా, అలాంటి వాటిని కూడా మీరు బయటికి తీసుకురాగలుగుతారంట. అది మీ లోపల ఉన్న టాలెంట్ కూడా అవ్వచ్చు.
బయట ప్రపంచానికి తెలియనికుండా మీకు మీరే ముసుగేసేసుకొని మీ మనసు పైన మీరు లోపలే ఏదన్నా మీ లోపలే మీరు దేన్నన్నా సమాధి చేసి నింటే అలాంటివి కూడా బయటకు వస్తాయంట. మీలో అలాంటి టాలెంట్స్ కూడా బయటకు వస్తాయి. అంటే ఇది బయటికి రావడమే కాదు, మీకు మంచి పేరు కూడా తీసుకొని వచ్చి పెడతాయి. సో మీ పనితనానికి అప్రిసియేషన్ దొరుకుతుంది, మీ తెలివికి అప్రిసియేషన్ దొరుకుతుంది, మీ చురుకుతనానికి అప్రిసియేషన్ దొరుకుతుంది, మీ టాలెంట్ రికగ్నైజ్ చేస్తారు. సో దానికి అప్రిసియేషన్ దొరుకుతుంది. సో మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ అన్నిటినీ బయట పెట్టే టైం వచ్చింది. అందుకని మీకు ఈ స్వేచ్ఛనిస్తున్నారు. దీన్ని ఉపయోగించుకొని మీ టాలెంట్ని మొత్తం బయటికి తీసుకొని రండి. సో వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, ఇవన్నీ అప్రస్తుతం ఇప్పుడు. సో అలా వీళ్ళు అనుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని మీరు కట్టడి చేసుకుంటే మీరు పొందాల్సిన దాన్ని మీరు పొందలేకపోతున్నారు. సో మీరు పొందాల్సిన టైం వచ్చింది. చూడండి, ఇది కార్డ్ ఆఫ్ అబండెన్స్, 9 of Cups. సో ఆ అబండెన్స్ ఇంకా మీరు దక్కించుకోవాలి. మీకు ఇప్పుడు ఇది దక్కాలి. సో మీరు దీన్ని దక్కించుకోవాలి. కాబట్టి మీరైతే మట్టుకు బయటికి రండి. ఇప్పుడు వరకు మిమ్మల్ని గట్టిగా ఆపుతున్న సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా తయారవుతున్నాయి అన్నమాట. సో ఒక క్రాస్ రోడ్స్లోకి వచ్చినాము, ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆ క్రాస్ రోడ్స్ క్లియర్ అయిపోయినాయి. నేను పైనే చెప్పినాను కదా, దారులు ఏమన్నా మూసుకొని పోయినట్లు అనిపిస్తున్నా కానీ ఇప్పుడు మీకు వస్తున్న ఈ సమాచారం కావచ్చు, మీరు ఇది మీకు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మీకు వస్తున్న నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు, లేకపోతే మీరు ఏమన్నా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని ద్వారా కావచ్చు. సో ఎలా అయినా కానీ మీకైతే ఆ సమాచారం మీరు దక్కించుకోగలుగుతున్నారు. ఇంతకుముందు నా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేదు, లేకపోతే నాకు ఇది ఎట్లా చేయాలో తెలీదు, అందుకని నేను చేయలేకపోతున్నాను. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడు మీ దగ్గర రైట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీకు ఆ క్లారిటీ వస్తుంది. కళ్ళకి గంతలు ఏవైతే ఉన్నాయో అవి వీడిపోతున్నాయి. మీరు ఇప్పుడు ఒక ఇన్సెక్యూర్ ప్లేస్ నుంచి ఒక సెక్యూర్ ప్లేస్లోకి వెళ్తున్నారనమాట. అంటే ఇంతకుముందు అభద్రతా భావం ఉంది, ఇప్పుడు అభద్రతా భావం లేదు. అభద్రతా భావం నుంచి బయటపడుతున్నారు మీరు. సో మీ ఏంజల్స్ మీకు అదే చెప్తున్నారు, మీకు ఆ భద్రతని మేము ఇస్తున్నాము. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు కంప్లీట్గా పొందాలి అనుకున్నప్పుడు మీరు ఏ విధంగా చేస్తే మీరు దాన్ని పూర్తిగా పొందగలుగుతారో మీరు ఆ విధంగా చేయడం మొదలుపెట్టండి. ఇక్కడ మీరు చేయడం కావాలి. మీరు చేస్తే మీకు దక్కాల్సిన దాన్ని మేము ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాము. మీరు దక్కించుకోవాల్సినటువంటి మీరు దక్కించుకోగలుగుతారు. సో ఇక్కడ కొంతమందికి పెళ్ళిళ్ళు కనిపిస్తున్నాయి, కొంతమందికి రిటర్న్ గిఫ్ట్స్. ఇప్పుడు వరకు నేనే ఇస్తున్నా, నాకు తిరిగి ఏం రాలేదంటే మీకు తిరిగి వస్తుంది. మీరు మీలో మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే కోరుకున్నారో అది ఫిజికల్ అపీరియన్స్, లైక్ నేను నా స్కిన్ చాలా బాగుండాలి, నా హెయిర్ చాలా బాగుండాలి, నేను ఫిట్గా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, ఏవైతే కలలు కన్నారో అవన్నీ కూడా పూర్తవుతున్నాయి. సో మీరైతే మట్టుకు చాలా చాలా హ్యాపీ ఫేజ్లోకి వెళ్తున్నారని చెప్పి ఇక్కడ మనం కార్డ్స్ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి అయినా కానీ మీరు బయటపడగలుగుతారు. మీరు తెలివిగా ఆలోచించుకోగలిగితే ఎలాంటి ఏది మీకు ఆటంకాలు అవ్వవు, అన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి. టైం చాలా చాలా ఫేవరబుల్గా ఉంది ఇక్కడ. అందుకనే డిస్కవర్ యువర్ స్పార్కల్, యువర్ డ్రీమ్స్ నీడ్ అ ప్రాక్టికల్ ప్లాన్, ఫ్రీడమ్ ఈజ్ యువర్స్. మీకు ఇప్పుడు అడ్డుకట్టలు లేదు, ఫ్రీడమ్ మీకు ఇచ్చినాము. మీరు ఇప్పుడు ఈ ఫ్రీడమ్ని ఉపయోగించుకొని మీ లోపల ఏదైతే స్పార్క్ ఉందో దాన్ని బయటికి తీసుకొని వచ్చి మీరు ఏవైతే కళలు కంటున్నారో ఆ కళల్ని సాకారం చేసుకోండి. వాటికి ఒక ప్లాన్ చేసుకొని మీ కళల్ని సాకారం చేసుకోండి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ 2 వాళ్ళకి ఏంజల్స్ నుంచి వస్తున్న 3 ఇంపార్టెంట్ మెసేజెస్ ఏంటో. సో ఏంజల్స్ ఇస్తున్న 3 ఇంపార్టెంట్ మెసేజెస్ ఏంటి పైల్ 2 వాళ్ళకి. గోల్డ్, సోనా, మీరు గోల్డ్ అంట. సో ఎందుకో నాకు అది అలా వినిపించింది. చూద్దాం. లైలాక్,
స్ట్రెంగ్తన్ యువర్ ఫెయిత్. మీ నమ్మకాన్ని అంటే ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోండి. జరుగుతుందో జరగదో, అవుతుందో అవ్వదో, ఏమవుతుందో ఏమో, ఇలా మాదిరా మీరు సందేహాలు పెట్టుకోకండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి జరుగుతున్నాయి. అందుకనే మీ నమ్మకాన్నంటే ఇంకొంచెం పెంపొందించుకోండి. ఇక్కడ మనకి ఫెయిత్, నమ్మకం వచ్చి హోప్ కన్నా, ట్రూత్ కన్నా బలమైంది. నిజం కన్నా మనం ఆశిస్తూ ఉంటాం కదా, లైక్ ఇలా ఆశాజనకంగా ఉండాలి, హోప్ఫుల్గా ఉండడం ఒక ఎత్తు అయితే, నమ్మకంతో ఉండడం ఇంకొక ఎత్తు. ఎప్పుడైతే మనం 100% నమ్మకంగా ఉంటామో అప్పుడు మనం ఏదైతే హోప్ఫుల్గా ఉన్నామో, దేంతో అయితే ట్రూత్ఫుల్గా ఉన్నామో అవి మొత్తం మనం సాకారం చేసుకోగలుగుతాం. ఇక్కడ నమ్మకమే లేకపోతే నువ్వు ఎంత ట్రూత్ఫుల్గా, ఎంత జెన్యున్గా ఉండి నువ్వు ఎంత హోప్ఫుల్గా ఉన్నా కానీ వేస్ట్. ఎందుకంటే నీకు అక్కడ నమ్మకం లేదు కదా. సో అప్పుడు మైండ్ ఏంటంటే వేవరింగ్గా అయిపోతుంది అనమాట. ఇట్లనా అట్లనా, ఇదా అదా అనేది వస్తుంది. ఇక్కడ వేవరింగ్ మైండ్ కాదు మనకు కావాల్సింది. ఇక్కడ కన్సిస్టెన్సీ కావాలి. ఇక్కడ ఒక దానిపైన మీకు ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఎస్ నేను దీన్ని అచీవ్ చేయగలుగుతాను, ఎస్ ఇది నాది, ఆ పట్టుదల ఉండాలన్నమాట. అక్కడ నమ్మకం కావాలి. సో అది చెప్తున్నారనమాట. కార్డ్ నెంబర్ 42. సో మనకి ఇక్కడ లైలాక్ ఎందుకు వచ్చింది అనేది మనం టారోతో క్లారిఫై చేసుకుందాం. ఓకే, ఆ కార్డ్ ఫ్లిప్ అయ్యి మళ్ళీ ఇక్కడ నిల్చుకుంది. సో ఐఎమ్ టేకింగ్ దిస్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, 10 ఆఫ్ కప్స్. సో ఎందుకు స్ట్రెంగ్తన్ యువర్ ఫెయిత్ అన్నారంటే, ఈమెకి చాలా నమ్మకం, ఈమెకి ఈమె పైన అతి నమ్మకం. ఈమె కన్నా గొప్పవాళ్ళు ఇంకొకరు లేరు, నాకన్నా అందగత్తలు ఇంకొకరు లేరు, నాకున్న పట్టుదల, నాకున్న స్ట్రెంగ్త్, నాకున్న గ్రేస్, నాకున్న బ్యూటీ ఇంకెవ్వరికి లేదు, అలా ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ నాకు అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి నాకు దిష్టి తగలకూడదని చెప్పి నల్ల పిల్లిని దగ్గర పెట్టుకుంటుంది. నలుపు వచ్చి నెగటివిటీని, మనకి ఈవిల్ ఐస్ని, వీటినన్నిటిని తీసేస్తుంది కదా. అందుకని ఆమె నల్ల పిల్లిని దగ్గర పెట్టుకుంటుంది. నాకు దిష్టి తగలకూడదు, నా జోలికి చెడు రాకూడదు, నాకంతా మంచి జరగాలి. ఆమె అంత పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆమె పైన చాలా కాన్షియస్గా ఉంటుంది. ఆమె పైన చాలా నమ్మకము. ఆమెకేంటంటే ఇతరుల గురించి ఆమెకు అనవసరం, ఆమె గురించి ఆమెకు అవసరం. ఆమె సెల్ఫ్ లవ్. సో అందుకని ఆమె పైన ఆమెకి నమ్మకం ఎక్కువ కాబట్టి ఆమె ఏం చేసినా ఆ నమ్మకంతో చేస్తుంది కాబట్టి ఆమె ఏదైనా సాధించుకోగలుగుతుంది. సో అందుకని ఆమె చూడండి, ప్రొటెక్షన్కి నల్ల పిల్లిని పెట్టుకునింది, గుడ్ లక్కి సన్ఫ్లవర్ని పెట్టుకునింది. ఇక్కడ వాండ్స్కి, వాండ్ వచ్చి ఫైర్ ఎనర్జీ. సో ఇక్కడ ఫైర్ ఎనర్జీ చెప్తుంది వాండ్. ఫైర్ ఎనర్జీతో పాటు ఇక్కడ ఏంటంటే గ్రీన్గా మనకి ఫ్లేమ్ చూడండి, రెడ్ ఫ్లేమ్ కాదు, గ్రీన్ ఫ్లేమ్. గ్రీన్ ఏం గురించి చెప్తుంది? గ్రోత్ గురించి చెప్తుంది. సో ఇక్కడ గ్రోత్ ఉంది, ఇక్కడ సింహం ఉంది, ఇక్కడ 2 సింహాలు ఉన్నాయి. సింహం ఎవరు? అడవికి రాజు. అంటే దానికి దక్కాల్సిన గౌరవం, దానికి దక్కాల్సిన ఇది దానికి దక్కాలి. లేకపోతే అది ఎవరినైనా కానీ శాసించగలుగుతుంది, ఏమన్నా కానీ చేయగలుగుతుంది, ఎందుకంటే అది బలమైంది కాబట్టి. సో ఆ విధంగా అందుకనే ఇలాంటి పొజిషన్లోకి వెళ్ళాలంటే, ఇలా మిమ్మల్ని మీరు ఉంచుకోవాలి అంటే మీకు ఇది అవసరం. స్ట్రెంగ్తన్ యువర్ ఫెయిత్. అందుకనే మీరు ఏదన్నా సాధించగలుగుతారు. మీరు సాధించడానికే వచ్చారు, మీరు సాధించుకోగలుగుతారు. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. దేన్ని సాధించుకోగలుగుతారు? హ్యాపీ ఫ్యామిలీని సాధించుకోగలుగుతారు. మనమిద్దరం, మనకిద్దరు, అట్లా ఇద్దరు హ్యాపీ ఫ్యామిలీ. సో మీ ఫ్యామిలీలో మీకు ఏమన్నా ఫైట్స్ ఉన్నా, లేదు మీ ఫ్యామిలీ వాళ్ళతో మీకు ఏమన్నా సరిగ్గా పొంతన కుదరకపోయినా కానీ మీరు అలాంటి వాటిలన్నిటినీ మీరు ఎలిమినేట్ చేయగలుగుతారు. అలాంటి వాటిలన్నిటిని మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. మీరు నమ్మకం పెట్టుకోండి. ఈ రిలేషన్షిప్ ఇక్కడితో అయిపోయిందేమో, వీళ్ళతో నాకు ఇంకేం లేదేమో, వీళ్ళు ఇంకా నా వల్ల హర్ట్ అయ్యి నాతో రారేమో, ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా. సో జెన్యూన్ ట్రూత్ఫుల్గా ఉన్న రిలేషన్షిప్ ఏదన్నా కానీ మళ్ళీ మెరుగవ్వడానికి, మంచిగా అవ్వడానికి, మీ ఫ్యామిలీ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వడానికి, ఫ్యామిలీ నుంచి మీకు రావాల్సిన రెస్పెక్ట్ కానీ, రికగ్నైజేషన్ కానీ మీరు పొందడానికి, మీరు అదేవిధంగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడానికి కానీ మీకు మంచి టైం అయితే స్టార్ట్ అయింది. అందుకనే ఏంటంటే స్ట్రెంగ్తన్ యువర్ ఫెయిత్. ఖచ్చితంగా యుల్ బి వన్ విత్ ది ఫ్యామిలీ అని చెప్తున్నారు. మనం ఇంకా కొన్ని కార్డ్స్ చూద్దాము. మనకి
ఈ లైలాక్ ఇస్తున్న ఫైనల్ మెసేజ్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి 2 7s వచ్చినాయి, 7 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ మనకి ఈ 2 7లు ఏంటంటే, ఇది వచ్చి మనకి ఆప్షన్స్ చాయిసెస్ గురించి చెప్తుంది, ఇది వచ్చి ట్రికరీ గురించి చెప్తుంది. సో మీకైతే చాయిసెస్ వస్తున్నాయంట, మీకైతే ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. మీకు రోజ్ కావాలా, హార్ట్ కావాలా, మీకు ప్రొటెక్షన్ కావాలా, మీకు స్ట్రెంగ్త్ కావాలా, మీకు జ్యువెలరీ కావాలా, మీకు పెళ్ళి కావాలా, లేకపోతే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు మంచి మంచి సంఘటనలు మీకు మంచి జరిగేలాగా అలాంటి బ్లెస్సింగ్స్ కావాలా, మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ కావాలి, మీరు దేన్ని కోరుకుంటున్నారు, మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దానిపైన నమ్మకం ఇంకొంచెం బలపరచండి. ఖచ్చితంగా మీరు కోరుకునేది మీ వరకు చేరుతుంది. ఇట్లా ఎవరో వచ్చి మధ్యలో తనుకొని వెళ్ళిపోతారనే భయం పెట్టుకొని అలాంటి అనుమానాలు పెట్టుకోకండి. అలాంటి అనుమానాలు ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో మీకు దక్కాల్సినట్టు మీకు దక్కడం లేదు. ఎందుకంటే మీరు శంకిస్తున్నారు, మీరు అనుమానిస్తున్నారు, మీరు దానిపైన నమ్మకంతో లేరు. సో ఎప్పుడైతే మనం నమ్మకంతో లేమో అది మనకు దక్కదు. ఏం దక్కట్లేదు, మీకు ఆపర్చునిటీలు ఇస్తున్నారు, ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మీరు ఇక్కడ చూస్ చేసుకోగలుగుతారు, మీరు ఏది కావాలో దాన్ని కోరుకోగలుగుతారు. ఆ కోరుకునే దానిపైన మీరు బలంగా నిలబడితేనే మీరు అనుకునేది మీరు సాధించుకోగలుగుతారు. ఏదన్నా కానీ ఒక బ్యాడ్ రిలేషన్షిప్ మంచి రిలేషన్షిప్లోకి టర్న్ అవ్వాలనుకున్నా, లేదు ఎవరి గురించైనా మీరు బాధపడుతుంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు అనుకూలంగా రావాలనుకున్నా, దేనికైనా కానీ ఫస్ట్ మీకు నమ్మకం ఉండాలి. నేను సాధించుకోగలుగుతాను, నేను చేసుకోగలుగుతాను, నాకంతా మంచి జరుగుతుంది అని ఫస్ట్ మీరు 100కి 200% మీరు నమ్మకం పెట్టుకోవాలి. మీరు యూనివర్స్లోకి అలాంటి సంకేతాలు పంపించాలి. అప్పుడే మీరు ఏదైనా సాధించుకోగలుగుతారు. అలాంటి నమ్మకం మీరు సడలిస్తే ఏమవుతుంది అంటే మూడో వ్యక్తి తన్నుకొని పోతారనమాట. ఇక్కడ అంతే కదా, 2 పిల్లులు కొట్లాడుకుంటా అంటే మధ్యలో వచ్చి కోతి బ్రెడ్ పీస్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. మనం చిన్నగున్నప్పుడు కథ చదువుకున్నాం కదా, ఒక బ్రెడ్ పీస్ని ఒక పిల్లి నేను ఫస్ట్ చూసినాను అంటే ఇంకొక పిల్లి నేను ఫస్ట్ పట్టుకున్నాను అంటే ఆ 2 పిల్లులు కొట్లాడుకుంటా అంటే ఆ బ్రెడ్ పీస్ కోసం మధ్యలో ఒక కోతి వస్తుంది. ఏం చేస్తుంది అంటే నువ్వెందుకు కొట్లాడుతున్నావు, మీరు బాధపడకండి, మీ ఇద్దరికి సరిసమానంగా నేను పంచుతాను అని చెప్పి ఒక దాంట్లో కొంచెం చిన్న ముక్క, ఒక దాంట్లో పెద్ద ముక్క పెట్టి అయ్యో ఇది కొంచెం పెద్ద ముక్క అయింది, దీంట్లో నుంచి కొంచెం తీసేద్దాం అని చెప్పి దాన్ని తినేస్తుంది. ఇప్పుడు ఇది చిన్నదైపోయింది, ఇది పెద్దదైపోయింది అని దీన్ని తినేస్తుంది. లాస్ట్కి ఏం చేస్తుంది, మొత్తం తినేసి అయ్యో అయిపోయింది అని వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మళ్ళీ మనం కొట్లాడుకుంటా అన్నామంటే మూడో వ్యక్తి ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఆ విధంగా మీరు యూనివర్స్ ఒక దీనిపైనే ఉండాలి. యూనివర్స్ మీకు బ్లెస్ చేయాలనుకుంటుంది. అందుకని ఏంజల్ మెసేజ్ రూపంలో మీకు ఈరోజు ఇది చెప్పింది, స్ట్రెంగ్తెన్ యువర్ ఫెయిత్ అని, మీ నమ్మకాన్ని పెంచుకోండి అని చెప్పి. సో మీరు అదే ప్రకారంగా మీరు మాట విని మీ నమ్మకాన్ని పెంచుకున్నారు అంటే మీరు పొందాల్సిన దాన్ని మీరు 100% పొందగలుగుతారు. అలా మీరు నమ్మకం పెంచుకోలేకపోతే దక్కాల్సింది దక్కకుండా పోతుంది. సో అదే చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం ఏంటంటే మునాలజీ కార్డ్స్ నుంచి ఇంకొక మెసేజ్ చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళకి. సో నమ్మకం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత హోప్ఫుల్గా ఉన్నారు, మీరు ఎంత ట్రూత్ఫుల్గా ఉన్నారు కాదు, మీరు ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నారు, మీరు ఎంత నమ్మకంతో ఉన్నారు అనేది ఇక్కడ అవసరం. విశ్వాసం అనేది ఉండాలి. సో ఆ విశ్వాసం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు అని చెప్తున్నారు అనమాట. డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. అదే అహంని మధ్యలోకి రానివ్వకండి. గర్వం వద్దు. దేనికి గర్వపడాలి? మీరు అనుకునేది మీరు సాధించిన తర్వాత గర్వం పడండి. మనం సాధించక ముందే మనం గర్వపడ్డాం అనుకోండి, మనం పొందాల్సిన దాన్ని మనం కరెక్ట్ టైంలో పొందలేమేమో. ఎందుకు అంటే ఆ గర్వం ఏంటంటే మనం దక్కించుకోవాల్సిన దానికి మనకి అడ్డుగోడలాగా నిలుస్తుంది. సో ఆ గర్వం, ఆ అహం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసేయండి. దానివల్ల మీకు పనులు అవ్వట్లేదు. సో ఇక్కడ నమ్మకం ఉండాలి, ప్రైడ్ అనేది ఉండకూడదు. ఇక్కడ గర్వం అనేది ఉండకూడదు. గర్వం వచ్చి మీకు దక్కాల్సినటివి మీకు దక్కనీయకుండా చేస్తుంది. సో ఏం దక్కాలి, ఇదండి ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ ఆపర్చునిటీస్, మీకు ఇన్స్పిరేషన్ని కలగజేసేటివి ఏదన్నా కానీ, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేటివి మీ వరకు చేరలేకపోవడానికి, మీరు వాటిని దక్కించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ గర్వం వల్ల, ఈ అహం వల్ల మీరు వాటిని పొందలేకపోతున్నారంట. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు పొందాల్సినటివన్నీ మీరు కరెక్ట్గా మీరు పొందలేకపోతున్నారు అని చెప్తున్నారు అనమాట. సో మీలో ఎంత జ్ఞానం ఉన్నా కానీ, మీలో ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీలో ఎంత విజ్డమ్ ఉన్నా, మీకు ఎంత తెలిసున్నా కానీ, నాకింత తెలుసు అని చెప్పి మీరు గర్వపడ్డారు అనుకోండి, దానివల్ల
మీరు దక్కించుకోవాల్సినవి మీరు దక్కించుకోలేకపోతున్నారు. అందుకని ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండు అంటారు కదా. సో మనం ఏంటంటే మనకి ఎంత తెలిసినా కానీ మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంటుంది. సో మీరు హంబుల్గా ఉండండి అంటున్నారనమాట. గ్రౌండెడ్గా, హంబుల్గా. లైక్ అప్పుడు ఎప్పుడైతే మీరు హంబుల్గా ఉంటారో అప్పుడు మీరు ఇంకా మెరుగైన స్థితిలోకి వెళ్ళడానికి, ఇంకా మెరుగైనటివి దక్కించుకోవడానికి మీకు హై ఛాన్సెస్ ఉన్నాయంట. సో మీకు ఫైనల్గా ఇంకా ఏం చెప్పాలనుకుంటుంది, డోంట్ లెట్ ప్రైడ్ గ్రేట్ ఇన్ యూ. సో మీరు ఇన్ని రోజులు కష్టపడి మీరు తెలుసుకునింది, మీరు నేర్చుకునింది, మీరు గ్యాదర్ చేసుకునింది, మీరు పరిపూర్ణంగా మీరు పొందాలన్నా, మీరు ఏదైనా చేసుకోవాలనుకున్నా, మీరైతే అహాన్ని మధ్యలోకి రానివ్వకండి. ఇప్పుడు మీకు దక్కాల్సింది కరెక్ట్గా మీకు దక్కట్లేదని మీరు ఎంత నిరుత్సాహపడుతున్నారు కదా. అంటే నాలో ఇంత టాలెంట్ ఉంది, నాలో ఇంత శక్తి ఉంది, లైక్ అంటే నేను ఇంత, మీరు అర్హులు, నాకు అర్హత మేర నేను పొందలేకపోతున్నాను, నా అర్హతకి తగిన జాబ్ నాకు రాలేదు, లేకపోతే నా అర్హతకి తగినట్లు నేను దీన్ని చేసుకోలేకపోతున్నాను అని ఈ దిగులు, బాధ, దుఃఖం ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే, ఇక్కడ మీకు అర్హత ఉంది, మీరు ఖచ్చితంగా యు ఆర్ నాలెడ్జబుల్, యు ఆర్ టాలెంటెడ్, మీకు అన్నీ ఉన్నాయి, యు ఆర్ ఇంటెలిజెంట్, యు ఆర్ షార్ప్. దాంతోపాటు ఏంటి, అక్కడ అహం కూడా ఉంది. అందరూ అన్నిటినీ తీసుకోలేరు. ఎస్పెషలీ డామినేషన్ని, బాసీగా ఉండడం కావచ్చు, లేకపోతే ఫ్లాన్ చేసుకోవడం, దట్ యూనో నేను దీంట్లో గొప్ప, నేను దాంట్లో గొప్ప, నేను ఇది, నేను అది. సో అందరూ అన్నీ తీసుకోలేరు. అదేమవుతుంది, అది మీకు అడ్డుగా అవుతుంది. అందుకనే అదే అడ్డుగా అయ్యి మీకు దక్కాల్సింది ఇంకొకరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఏంటంటే, అందులో ఒకరు చూసినట్లు ఇంకొకరు చూడరు, ఒకరు అర్థం చేసుకున్నట్లు ఇంకొకరు అర్థం చేసుకోరు. సో మనం అలా మనల్ని కొంచెం మెరుగ్గా అర్థం చేసుకోవాలి, మనం మెరుగ్గా ఉండాలి అనుకుంటే మనం కొన్నిటిని దూరంగా పెట్టడం మంచిది. సో అట్లా మీరు దూరంగా పెట్టాల్సింది ఏంటి, అహంని, గర్వంని దూరంగా పెట్టాల్సిందే అని చెప్తున్నారనమాట. అప్పుడే మనకి కొత్త ఆపర్చునిటీస్ వస్తాయంట. అప్పుడు మీ ఇదివరకే రన్ అవుతున్న సైకిల్ ఎండ్ అయిపోయి ఇక్కడి నుంచి ఫ్రెష్ బిగినింగ్స్ ఉన్నాయి. ఏజ్ ఆఫ్ వన్స్ డెత్, రెండు అదే చెప్తుంది. డెత్ స్పీక్స్ అబౌట్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు గురించి మాట్లాడుతుంది. సో ఈ మార్పు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం ఈ ప్రైడ్ని తీసేస్తామో అప్పుడు మార్పులు మొదలవుతాయి. సో ఈ వస్తున్న మార్పుల వల్ల మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వగలుగుతారు, మీ పైన మీకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీరు చేసుకోగలుగుతారు, దక్కించుకోగలుగుతారని చెప్పి. సో ఎప్పుడైతే మన పైన మనకి ఇంకొంచెం నమ్మకం పెరుగుతుందో మనం చేసేదాన్ని కూడా మనం ఇంకొంచెం కాన్ఫిడెంట్గా చేస్తాం. ఎప్పుడైతే మనం ఇంకొంచెం కాన్ఫిడెంట్గా చేస్తామో మనం బెటర్ అవుట్పుట్ని ఇవ్వగలుగుతాము. బెటర్ అవుట్పుట్ ఇచ్చినప్పుడు బెటర్ అవుట్కమ్ కూడా వస్తుంది. కాబట్టి దానికి తగిన ఇది మనం పొందగలుగుతాం అన్నమాట ఇన్ రిటర్న్. సో మీరు ఏదన్నా ఇన్ రిటర్న్ మంచిగా పొందాలి, నేను హ్యాపీగా నేను చేసిన దానికి నేను ఆ ఫలితాన్ని కూడా నేను మంచిగా అనుభవించాలి అనుకుంటే ఇక్కడ ప్రైడ్ని తీసేసేయండి, గర్వాన్ని, అహాన్ని తీసేసేయండి. సో మనం ఫైనల్గా స్పిరిట్ యానిమల్స్ డెక్ నుంచి చూద్దాం. థర్డ్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి, ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఒక మెసేజ్తో ఇంకొక మెసేజ్ ఎంత బాగా కలుస్తుందో చూడండి. స్ట్రెంగ్తెన్ యువర్ ఫెయిత్, మీ నమ్మకాన్ని పెంచుకోండి, అహాన్ని మీ దారి నుంచి తప్పించండి, అప్పుడు మీరు అనుకున్న దాన్ని మీరు పొందగలుగుతారు. సో ఇప్పుడు మనం స్పిరిట్ యానిమల్ డెక్ నుంచి ఫైనల్ మెసేజ్ తీసుకుందాం. "41 నైటింగేల్ స్పిరిట్, లవ్ ఈజ్ ఆల్ అరౌండ్." మీ చుట్టూరు ప్రేమ ఉందంట, మీరు ఎంతవరకు దాన్ని కనుగొన్నారు. ఇక్కడ 42, ఇక్కడ 41 కన్సిక్యూటివ్ నెంబర్స్, 41, 42. సో 4 అనే నెంబర్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మీరు ఒక స్ట్రాంగ్ బేస్ని ఫామ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 4 స్తంభాలు అవసరం. ఆ 4 స్తంభాలు ఏంటి, ఒకటి మీ నమ్మకం, ఇంకొకటి మీలో ఉన్న టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, దాన్ని సక్రమంగా మీరు యూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు అహాన్ని మీ దారి నుంచి తప్పించాలి. మూడోది ఏంటి, ప్రేమ. మీరు ఎంత ప్రేమగా ఉంటారో మీరు అన్ని విధాలుగా మీరు మంచిని అట్రాక్ట్ చేయగలుగుతారు, మంచి మంచి ఆపర్చునిటీస్ని సీజ్ చేయగలుగుతారు. అండ్ నాలుగోది ఏంటి, ప్రేమ, నమ్మకం,
అహం లేనప్పుడు మనం ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా మనం ఉంటాం కదా. సో మనం ఎలాంటి థాట్స్ని నర్చర్ చేస్తున్నాం, మనం దేన్ని స్వీకరిస్తున్నాం, ఎలా మనల్ని మనం పెంపొందించుకుంటున్నాం, ఎలా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం ఇతరుల ముందర. సో అది మీ 4వ స్తంభం అన్నమాట. మీరే మీకు ఇంకొక పిల్లర్ అవుతారనమాట. సో ప్రేమ, నమ్మకం, అహం లేకపోవడం అండ్ మీకు మీరే ఒక స్ట్రాంగ్ పిల్లర్. సో ఇవి మీ 4 స్తంభాలు అనమాట. సో లవ్ ఈజ్ ఆల్ అరౌండ్. నైటింగేల్ చాలా స్వీట్గా పాడుతుంది. దానికి తెలుసా, చిన్నగా ఉన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు ఒక స్టోరీ, ద నైటింగేల్ అండ్ ద ఫ్రాగ్ అనమాట. కప్ప బెక్కబెక్క బెక్కబెక్క అని అరుస్తుంది కదా. ఈ నైటింగేల్ ఏమంటే తీయగా పాడుతూ ఉంటుంది. సో ఈ నైటింగేల్తో కప్ప పోటీ పెట్టుకుంటుందంట. కప్ప ఏం చేస్తుంది, బెక్కబెక్క 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 అని అర్చి 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 రాత్రంతా దానికి పొద్దునకి వచ్చేటప్పటికే దానికి గొంతు నొప్పి వస్తుంది. అప్పుడు అది తెలుసుకుంటుంది దేని పని అదే చేయాలి, దాని క్రెడిట్ ఏదైతే ఉందో దానికి ఇచ్చేయాలి. నేను దేంట్లో అయితే బెస్ట్ ఉన్నానో దాన్ని నేను 10 మందికి ప్రదర్శించాలి. అంతేగాని నాలో లేనిది నేను నాకు ఆపాదించుకొని నేను ప్రదర్శించినానంటే ఇలానే కష్టపడాల్సి వస్తుంది. సో పాట పాడడంలో గొంతు మాధుర్యంగా ఉండడంలో నైటింగేల్ ది బెస్ట్. కప్పగా నేనేంటంటే నేను నీళ్ళల్లో బతకగలుగుతాను, నేలపైన బతకగలుగుతాను, నాకు స్టికీ టంగ్ ఉంటుంది, నేను ఇన్స్టింక్ట్స్ని నా పొడవాటి నాలుకతో నేను ఇట్లా నా దగ్గర తెచ్చుకోగలుగుతాను, నేను కుప్పిగంతులు ఫ్రాగ్ జంప్స్ చేయగలుగుతాను, నేను ఇట్లా ఎగరగలుగుతాను. సో ఇవన్నీ నా టాలెంట్స్. సో నా టాలెంట్ని నేను ముందరకు తీసుకొని వెళ్ళాలి, దీని టాలెంట్ని నేను దీనికన్నా మెరుగ్గా చేయాలని నేను ఎప్పుడు కూడా నాది కాని దానికోసం నేను ఎగబడకూడదు అని అది తెలుసుకుంటుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే మనది ఏంది అనేది మనం బాగా తెలుసుకుంటామో అప్పుడు మనది కాని దానికోసమో లేకపోతే మనలో లేని దానికోసమో మనం తాపత్రయపడం, మనలో ఉన్నదాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి మనం చూస్తాం. అసలుకి ఇది ఎందుకు వచ్చింది, లవ్ ఈజ్ ఆల్ అరౌండ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారని చెప్పి మీకు ఈ కార్డ్ వచ్చింది. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ పెంటికల్స్. ఎందుకు ప్రతిదీ కథకి ఎంత మంచిగా మ్యాచ్ అయిందో చూడండి. ఎందుకు ప్రతిదీ నాకు ఉండాలి, నా దగ్గర ఉండాలి, నాకే ఉండాలి, లేకపోతే దీన్ని ఎక్కడ నేను పోగొట్టుకుంటానో, ఫియర్ ఆఫ్ లూజింగ్ సంథింగ్. ఎందుకు అది, దీన్ని నేను కోల్పోతానేమో, ఇది నా దగ్గర నుంచి వెళ్ళిపోతుందేమో, లేకపోతే ఇది నేను జాగ్రత్త పరచుకోవాలి, ఇది నేను నాకే పెట్టుకోవాలి. ఎందుకు? దీనివల్ల ఏమవుతుందంటే మీకు పని చాలా స్లో అయిపోతుంది. మీరు అనుకున్న వాటిని మీరు అనుకున్న టైంలో మీరు ఫినిష్ చేయలేకపోతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తుంది నాకు, మేబీ హార్ట్ చక్ర హీలింగ్ కోరుకుంటుంది. దట్ అంటే నన్ను ఎవరు ఇష్టపడరేమో, నాకెవ్వరు లేరు, నేను ఒంటరి, సో నాది నేనే చూసుకోవాలి, నా కోసం నేనే చేసుకోవాలి. సో ఇలాంటి ఫీలింగ్స్ కూడా మీకు ఏం చేస్తున్నాయి అంటే మీకు రావాల్సిన అబెండెన్స్ నుంచి మీకు దూరం చేసేస్తున్నాయి. సో ఎవరున్నా లేకపోయినా కానీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కదా, యూనివర్స్ నన్ను ప్రేమిస్తుంది కదా. సో ఇలాంటి థాట్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తుంది. మీకు జరగాల్సిన వాటిల్లో మీకు జరిగేదానికి ఇంకా తొందరగా జరిగేదానికి ప్రయత్నిస్తారు అనమాట. అండ్ యూనివర్స్ కూడా మీకు ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇట్లా కుచితంగా ఇట్లనే అంతా నాకు 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 నాది 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 అన్నట్లుంటామో అప్పుడు ఏమవుతుందంటే దాన్ని రియలైజ్ అయ్యి దాన్ని ఓవర్కమ్ అయ్యి ఆ తర్వాత మీరు పొందాల్సిన ఫలితాన్ని పొందడానికి చాలా టైం పడుతుంది. సో ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత తొందరగా మీకు మంచి జరుగుతుంది. సో స్ట్రెంగ్త్ చాలా అవసరం. ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత బెటర్గా మీరు పనులని కంప్లీట్ చేసుకోగలుగుతారంట. సో మీకు కావాల్సిన స్ట్రెంగ్త్ని మీరు గ్యాదర్ చేసుకోండి, పిరిగ్గా అంటూ ఉండకండి. సో ఎవరు మిమ్మల్ని ఏదో చేస్తారనే భయంని వదిలేసేయండి. ఏదొచ్చినా కానీ నేను ఫేస్ చేసి అధిగమించగలుగుతాను అనే పట్టుదలని పెంపొందించుకోండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు దేన్ని కోల్పోతానేమో అన్న భయం ఉండదు. ఎందుకంటే నేను ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచైనా కానీ నాకు దక్కాల్సిన దాన్ని నేను దక్కించుకోగలుగుతాను, నేను రిటైన్ చేయగలుగుతాను అన్న ధైర్యం ఏం చేస్తుంది అంటే మీలో ఉన్న పిరికితనాన్ని బయటికి తీసేస్తుంది అన్నమాట. సో వన్ లాస్ట్ మెసేజ్
ఈ కార్డ్ ద్వారా లవ్ ఈజ్ ఆల్ అరౌండ్. వన్ లాస్ట్ మెసేజ్ చూద్దాం మనం. ఓకే, 5 of Swords. సో ఈ కాన్ఫిడెన్స్ మీకు ఏమిస్తుందంటే విజయాన్ని ఇస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ మీకు బ్లాకేజెస్ని తీసేస్తుంది. సో ఏవైతే మీ లైఫ్లో బ్లాకేజెస్ కింద మారుతాయో అలాంటి బ్లాకేజెస్ని తీసి మీకు ఒక కొత్త సన్షైన్. ఇక్కడ చూడండి, టాప్ ఆఫ్ ద డెక్లో కూడా మెజిషియన్ వచ్చినారు మళ్ళా. సో మ్యాజికల్ వేస్లో థింగ్స్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్. సో మీకు ఫేవరబుల్గా పనులు జరగాలంటే మీరు ధైర్యంగా మీరు ఎదుర్కోవాల్సిన వాటిని మీరు ఎదుర్కోవాలి. అడ్డుగా ఏవైతే వస్తున్నాయో అవి ఆటోమేటిక్గా మీకు సరెండర్ అయిపోతాయంట ఎప్పుడైతే మీరు ఆ ధైర్యాన్ని ప్రదర్శిస్తారో. ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ధైర్యం. ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీలో ఆ చొరవ, ఆ పట్టుదల, ఆ ఫోకస్ అనేది ఇక్కడ కావాలి. మీరు ఎప్పుడైతే అట్లా పట్టుదలతో ఫోకస్గా ఉంటారో మిమ్మల్ని ఓడించి మీ దగ్గర నుంచి ఏదో తీసుకొని వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి వాళ్ళ ఓటమిని ఒప్పుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే చూడండి, మీలో ఎంత టాలెంట్ ఉందో, మీరు మీ శక్తిని కానీ మీరు కరెక్ట్గా కనుగొనగలిగితే మీరు ఎంత పెద్ద వాటినైనా కానీ మీరు ఎంత కష్టాన్నైనా కానీ మీరు అధిగమించి మీరు ముందరకు వెళ్ళగలుగుతారు. మీలో ఆ శక్తి ఉంది ఖచ్చితంగా. అండ్ మీకు ఏవైతే బ్లాకేజెస్గా మిగిలినాయో ఆ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోయి, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు మనీ. ఈ లాస్ట్ది చూసుకుంటే మనకి కొంచెం మనీతోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనీ స్టక్ అయిపోయి మనీ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో మీరు ఇంకా నేను పోగొట్టుకుంటానేమో, ఇంకా నా దగ్గర నుంచి ఎవరన్నా తీసుకునేస్తారేమో, నేను దీన్నన్నా జాగ్రత్త పరచుకోవాలి అని మీరు ఎప్పుడైతే ఎక్కువ దానిపైన ఫోకస్ పెట్టి, అది కూడా నెగటివ్ థాట్స్తో ఫోకస్ చేస్తారో ఆ నెగటివ్ థాట్స్ మేనిఫెస్ట్ అవుతున్నాయి. అదేవిధంగా డబ్బులు చేతిలో నిలవకుండా వెళ్ళిపోతున్నాయి. సో ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఇది నాతోనే ఉంటుందన్న నమ్మకంతో మీరు స్ట్రాంగ్గా ఉండగలుగుతారో అప్పుడు మీరు ఇంకొంచెం మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇది మనీనే కాదు, మనుషుల విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, దేంట్లో అయినా కానీ ఎప్పుడైతే మనం ఎక్కువ దాన్ని నెగటివ్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుందేమో, ఇది ఇంకా రాదేమో, లేకపోతే దీన్ని ఇంకా పెంచలేమేమో, ఇది ఇక్కడికే అయిపోతుందేమో, సో ఇట్లాంటి నెగటివ్ ఫీలింగ్స్ తీసేసి మనకి ఈరోజు ఇది ఇంకా దీనికన్నా మెరుగైన రోజులు వస్తాయి, మెరుగైన స్థితిలోకి వెళ్తాము, మెరుగైన విధంగా మనం మనీని అట్రాక్ట్ చేయగలుగుతాము. అన్లిమిటెడ్ ఫ్లో ఆఫ్ మనీ నా వైపు వస్తుంది. నేను ఐఎమ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అండ్ బ్లెస్డ్ బై మదర్ యూనివర్స్, మై ఏంజల్స్, మై స్పిరిట్ టీమ్ ఈజ్ హెల్పింగ్ మీ. ఈరోజు మీ స్పిరిట్ టీమ్, మీ ఏంజల్సే మీకు ఇలాంటి మెసేజెస్ తీసుకొని వచ్చినాయి. దట్ మీరు ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటారో మీకు దక్కాల్సిన ప్రేమ మీకు దక్కుతుంది. మీరు అహాన్ని మీరు మీ దారిలోంచి పక్కకు పంపించేయండి. మీరు పొందాలనుకున్న వాటన్నిటి మీరు పొందగలుగుతారు అని చెప్పి మీకు మళ్ళా ఏంజల్స్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారనమాట. సో మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.